హాయ్ అండి అందరికి. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాము. వచ్చి ఏంటంటే అండి, మనకి మనసంగా ఎదుర్కొంటున్నప్పుడు ఏంటంటే సమాజంలో జుట్టు సమస్య అండి. జుట్టు రాలిపోతాం, జుట్టులో సుండ్రు ఉంటాము, జుట్టు రాలిపోతాము. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తెల్ల జుట్టు ఎమ్మట రావటం ఇలా జరుగుతుంది కదండి. ఆ అన్నిటికీ చెక్కు పెట్టాలంటే నేను ఒక నూనె అనేది తయారు చేస్తాను. దానికి ఏమి కావాలో మనం తయారు చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ మొత్తం 10 ఐటమ్స్ వస్తాయండి. 10వది మట్టికి లాస్ట్లో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా మీరు చూస్తూ ఉంటే ఆ 10వది ఏదైతే లాస్ట్లో కలిసిద్ది, అది అప్పుడు చెబుతాను. చూసేద్దామండి దీనికి ఏం కావాలో. సరే అండి. మరి ఒకటండి, నాకు నా భాషలో నేను చెప్తాను. ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి మీరు కొంచెం ఇంగ్లీష్లో చెబుతారు. నాకు ఇంగ్లీష్లో అయితే రాదు. నా భాషలో నాకు నోటికి వచ్చింది నేను చెప్తాను. మీరు కూడా ఫాలో అయ్యి చేసుకుంటారని అనుకుంటున్నాను. సరే అండి. ఇదిగోండి, నేనైతే ఒక నూనె తయారు చేస్తున్నాను. అది ఏ నూనె అనేది మన వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సినవి ఏమిటంటే ఇదిగోండి, మందార ఆకు, మందార పూలు, తులసాకులు, గోరింటాకు, యాపాకు, ఉసిరికాయలు, కరేపాకు, కలబంద, ఇంకా ఇంకా కావాల్సినవి ఉండయండి. అది వీడియోలో అయితే చూసేద్దాం. మనం నూనె కాసుకునేటప్పుడు నేను చూపించేస్తా. ఇదిగోండి, ఆ నూనె ఎందుకు కూడా తర్వాత చెప్తాను. నేను నా భాష అనేది ఎలా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దీన్ని ఒక నూనెగా తయారు చేస్తున్నానండి. అది ఏమి నూనె అనేది చూసేద్దాం. పొయ్యిలకి ఇచ్చేసుకుందామండి. ఇదిగోండి బాండీలు. ఆ బాండీలు వద్దు వద్దు అంటున్నారుగా, బాండీ అయితే వచ్చేసింది. ఇదిగోండి కొత్త బాండీ. ఈ బాండీలోనే నేను తయారు చేస్తున్నాను. మనమైతే బాండీ పెట్టేసుకున్నాం కదా, అది ఇటెక్కిద్ది. ఆయిల్ అన్నా కానివ్వండి, అదేం ఆయిల్ కాదండి, కొబ్బరి నూనె. మీరు కొక్కటి వల్ల ఏదో అంటారు, కోకోనట్ ఆయిల్ అది. ఇదిగోండి కొబ్బరి నూనె. అయితే నేను కేజీ నూనె తీసుకురామని మా అబ్బాయికి 250 ఇచ్చానండి. ఆడ కొబ్బరి నూనె కేజీ 500 అన్నారంటండి. నాకు ఆశ్చర్యం వేసింది. కొబ్బరికాయల రేట్లు పెరిగినాయి అన్ని, కొబ్బరి నూనె కూడా ఇంత రేటు పెంచేశారు కావాలండి. నేను కేజీ నూనె అయితే తయారు చేద్దాం అనుకున్నాను. ఇంకా అరకలో తీసుకొచ్చాడు, ఈ అరకలో నూనె చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నారా కొలత అనేది ఉండదండి. ఇవన్నీ మనకి ఎంత కావాలంటే మనం అంటే ఆ నూనె తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం నూనె కనపడేట్టుగా వేసుకోవాలి. అందుకని నేను ఈ కాసిన వేసేసుకుంటున్నాను. దీనికి ఇంత ఐటమ్స్ వేయాలని లేదండి. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ అయితే మనం పోసేసుకున్నాము. ఈ ఆయిల్ బాగా ఈటెక్కాలండి. ఈ ఆయిల్ ఈటెక్కితేనే మనం అవన్నీ ఒక్కోటి వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కకుండా చేస్తే మటుకి అవి మరగవండి. అవి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనకైతే నూనె ఈటెక్కిందండి. ఇప్పుడు పొయ్యిని మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి సిమ్లో నుంచుకొని మనం ఇవన్నీ కాసుకోవాలండి. ఇదిగోండి, ఫస్ట్గా వచ్చి మందారాకులు, మందార పూలు, యాపాకు, కరేపాకు, గోరింటాకు, తులసాకు, ఉసిరికాయలు 2 కాయలు తీసుకున్నా. ఉసిరికాయలు, కలబంద గుజ్జు, ఇలా తిప్పుకుంటా ఉండాలండి. ఇలా సింపుల్లోనే మనం ఇదంతా బాగా కలర్లోకి రావాలి, బాగా రెడ్ కలర్లోకి రావాలి. అప్పుడు ఈ రసం అంతా దాంట్లో దిగిద్ది. ఇప్పుడు దీంట్లో మెంతులు కూడా వేయాలండి. సగం వేగినాక వేయాలి మెంతులు. ముందరగా వేసామంటే మెంతులు మాడిపోయి నూనె అదొక రకమైన వాసన వచ్చింది. ఆ మెంతులు కూడా ఎప్పుడు వేయాలో చూపించేస్తాను నేను. ఇదిగోండి, ఇలా సిమ్లో ఉంచుకొని మనం ఇట్లా కలబెట్టుకుంటా ఉండాలి. చూసారండి కలర్, చూసారు అప్పుడు ఎట్ట వచ్చిందో. అయితే మంచి సువాసన వచ్చిందండి. దీనివల్ల చూసారండి, మనకు ప్రకృతిలో దొరికేయే, మన చుట్టుపక్కల ప్రకృతిలో దొరికేయే మనం తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చేట్లో కెమికల్స్ కలుపుతాయి కదండి. అలా కాకుండా
మన పెరట్లో ఉండేవి, మన చుట్టుపక్కల ఉండేవి మనం తెచ్చుకొని ఇలా తయారు చేసుకుంటే మన ఇంట్లో ఫ్యామిలీ అందరికి ఆరోగ్యంగా చూసుకున్నట్టు ఉండిద్ది. మన చేతులతో మనమే తయారు చేసుకున్నది, డబ్బు కూడా సేవ్ చేసుకుంటామండి. ఎన్నో ఔషధాలు అనేది కలిగి ఉంటాయండి. ఇది మన చేతితో మనమే తయారు చేసుకుంటాం కాబట్టి అదొక తృప్తి, ఆనందంగా ఉండిద్ది. అదొకటి నాకు 250కి మన డబ్బులు సేవ్ చేసుకున్నది 250 అవుతుంది. ఇదే నూనె మనం బయట కొనుక్కోవాలంటే 500 అట్ట ఇద్దండి. అందుకని నేను ఇలా అయితే తయారు చేసుకుంటాను. ఎప్పుడు మనకు చేత అయిన వరకు, ఈడైన వరకు మన ఇంట్లోనే చాలా వరకు చేసుకుంటే చాలా మంచిదండి. నేను వాటికి ఎప్పుడు ఇలాగే చేసేసుకుంటానండి. అయితే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని, మన తెలియని వాళ్ళు చేసుకుంటారు కదండి. తెలిసిన వాళ్ళు అంటే మామూలు చేసేసుకుంటారు, తెలియని వాళ్ళు చేసుకుంటారని మన ఫ్యామిలీ కూడా చూపిద్దామని ఇలా చేసి పెడుతున్నానండి. కానీ సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంటేనే ఆ రసం అంతా ఆ నూనెలోకి దిగి మనకి బాగా పనిచేస్తుందండి. అసలు నూనె కాగుతుండండి, మనకు కమ్మన వస్తుందండి. ఇంకా మెంతులు వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ సగం వేగినాయి కదా, ఇప్పుడు మనం మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ ఒక గుప్పుడు మెంతులు అయితే వేసేసుకోవాలి. మనం ఈ మెంతులు కూడా చల్లేసుకున్నామంటే దాంట్లో రసం కూడా దిగిద్ది. ఫస్ట్లో వేస్తే ఏం లేదండి, ఈ తొందరగా వేగిపోయి నల్లగా వచ్చేసి అదొక రకమైన వాసన వచ్చింది. అదే మనం ఇప్పుడు సగంలో వేసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటంటే అవి ఎర్రగా ఎగుతాయి, అప్పుడు నూనె కూడా కమ్మన వాసన వచ్చింది, మనకు ఎంతో బాగుండిద్దండి. చెప్పాకండి నాకు చదువు లేదు, మీకు ఇంగ్లీష్లో మీరు టెంప్టేట్గా మాట్లాడాలంటే నా వల్ల కాదండి. కానీ దీంట్లో వేసి అన్ని ఔషధాలు మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి, ఎన్ని ఔషధాలు ఉన్నాయో అండి. మనకి ఈ నూనె అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పిప్ అంతా తీసేసుకోవాలి. ఇంకో విషయం అండి, మీకు ఫస్ట్లో చెప్పలేదు, ఈ ఆకులన్నీ శుభ్రంగా నేను క్లీన్ చేసుకొని వాటిని ఆరబెట్టుకొని చేసుకున్నానండి. ఎందుకంటే బయట అనేది డస్ట్ అనేది పడుతుంది కదా, దానివల్ల అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఒక కలబంద అప్పుడు తప్పితే. ఇప్పుడు దీన్ని ఇలా పిండేసుకొని మనం ఈ పిప్పని పక్కన పడేసుకోవాలండి. గట్టిగా పిండుకోవాలి. కొంచెం శ్రమ ఉండద్దండి, కానీ మనకు చాలా చాలా మంచి చేసిద్దండి. తలక మట్టికి మన హెడ్ ఎక్ కూడా తగ్గిద్దండి ఈ నూనె వల్ల మట్టికి. గట్టిగా పిండుకోవాలండి. కొంచెం కొంచెం కొంచెంగా తీసుకుంటే దాంట్లో నూనె అనేది మనకి పోయిద్ది. దీంట్లో ఉంది సత్తం అంతా. ఇదిగోండి పిప్పంతా ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నూనె అయితే ఇలా వచ్చింది. మరి మీకు ఒక మాట అండి, మీకు ఇలా పిప్పు తీసుకోకుండా ఫస్టే నూనె వడగొట్టేసుకుని ఆ తర్వాత పిప్పు తీసేసుకోవచ్చు. నేనేంటంటే ఫస్ట్ పిప్పు తీసి తర్వాత నూనె వడగొట్టుకుంటాను. ఇలా నూనెని ఇలాంటి వడపోసే దాన్ని తీసుకొని వడగొట్టుకోవాలండి. ఇదిగోండి నూనె చూడు ఫ్రెష్గా వస్తుంది. దీంట్లో ఇంకొక ఐటమ్స్ ఉందన్నా కదండి, అది ఇంకా చూపించలేదు, చూపిస్తాను చూడండి. అది మట్టికి తలకి కూలింగ్ చల్లగా ఉండిద్ది, కమ్మన వచ్చింది ముందల మట్టికి. ఇదిగోండి ఇలా పిప్పు వచ్చింది కదా, పక్కన పెట్టేసేసుకున్నాము. ఇదిగోండి 10 ఐటమ్స్ అని చెప్పా కదా, అదేం కాదండి, ఇది పచ్చకర్పూరం అంటారు. పూజా సామాన్ కొట్లయితే దొరికిద్ది. ఈ పచ్చకర్పూరం ఈ డబ్బా మొత్తం ఒక అరకిలో నూనె మట్టికి డబ్బా మొత్తం వేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలండి. ఇది మిక్సీ వేసుకొని వచ్చింది. దీనివల్లే మనకి తలకాయకి చల్లదనం వచ్చింది, ఒక కమ్మన వాసన వచ్చిందండి. పచ్చకర్పూరం మిక్సీ అయితే వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా దాంట్లో కలిపేసేసుకోవాలి. మనం పోయింది ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని. మనం కాస్త శ్రమ పడితే చాలండి. ఈ నూనె వల్ల తొందరగా తెల్లబడే జుట్టు కూడా నల్లగానే ఉండిద్ది. చాలా చాలా మంచిదండి. ఇక ఇప్పుడు దీన్ని మనం ఇలాంటి గాజులో అయితే పోసేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా స్టోర్ చేసేసుకొని ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కాస్త అంత చేతులు వేసేసుకొని మనం తలకు రాసేసుకుంటే సరిపోయిద్దండి. నూనె మటుకే కర్పూరం కలిసింది కదండి, కమ్మన వాసన వస్తుందండి. అయితే మటుకు కమ్మన వాసన వస్తుంది. ఇంకా మనకి ప్రకృతిలో దొరికే వాటితో ఔషధ గుణాలతో మనకి కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మటుకి లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్లో పెట్టండి. మా నూనె తయారీ మీకు నచ్చింది లేదు, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. సరే ఉంటానండి. నా భాష నచ్చిందండి మీకు?